హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో తోటకూరతో ఒక మంచి రెసిపీ షేర్ చేస్తున్నాను. తోటకూర అంటే ఇష్టపడని వాళ్ళు ఎవ్వరు ఉండరు, అందరికీ చాలా ఇష్టము. తోటకూరతో ఏ రెసిపీ చేసినా సూపర్గా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ తోటకూర తినడం వల్ల మలబద్ధక సమస్యకు మంచిగా హెల్ప్ అవుతుంది. అసలు తోటకూరతో ఏం చేస్తున్నావు చెప్పలేదు అంటారా? తోటకూరతో ఓల్డ్ స్టైల్లో ట్రెడిషనల్ రెసిపీ షేర్ చేస్తున్నాను. అంటే తోటకూర పుల్లగూర అయితే తయారు చేస్తున్నాను. అబ్బా, పుల్లగూర అంటారా? దీని రుచి చూశాక మీరే అంటారు ఎంత కమ్మగా ఉందో అని. మరి ఆలస్యం చేయకుండా రెసిపీ ఏంటో చూసేద్దాం. తోటకూరతో పుల్లగూర తయారు చేయడం కోసం ఇక్కడ ఒక కట్ట తోటకూరను నీట్గా కడుక్కొని ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. కాడలతో సహా కట్ చేసుకొని పెట్టుకోండి, రుచి కూడా చాలా బాగుంటుంది. ఇలా కట్ చేసి పెట్టుకున్న తోటకూర అంతా ఒక బాండీలోకి వేసుకోవాలి. ఇందులోనే కారానికి తగ్గట్టుగా ఒక 12 వరకు పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసుకొని వేస్తున్నాను. ఈ పుల్లగూర కారంగా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులోనే ఒక ఉల్లిపాయ కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే ఒక 3 టమోటాలను కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత కొద్దిగా చింతపండును, 1 టీ స్పూన్ నూనెను వేసుకొని రుచికి తగ్గట్లు సాల్ట్ కూడా వేసుకోవాలి. తర్వాత ఈ బాండిని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాక మంట మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇదంతా బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకున్నాక మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ ఉడికిచ్చేసుకోవాలి. చూడండి, నేను ఇక్కడ నీళ్ళు అనేది అస్సలు వేయలేదు. ఆకుకూరని కడిగి వేసాం కాబట్టి ఆకుకూరలో అంతో కొంత నీళ్ళైతే ఉంటాయి. అలాగే మూత పెట్టేసి ఉడికించుకున్నాం కాబట్టి ఆవిరంతా లోపలే ఉండిపోయి ఇలా ఆకుకూర కూడా మెత్తగైపోతుంది. మనకి ఇక్కడ నీళ్ళు పోయాల్సిన అవసరం కూడా ఉండదు. ఒక 5 నిమిషాల వరకు ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఆకుకూర అయితే తొందరగా మగ్గిపోతుంది, కానీ టమోటాలు పచ్చిమిరపకాయలు ఉడకడం కోసం నేను ఇక్కడ కొద్దిగా నీళ్ళైతే పోస్తున్నాను. ఇలా నీళ్లు పోసుకొని అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టేసుకొని మరో 5 నిమిషాలు మెత్తగా ఉడికిచ్చేసుకోవాలి. చూడండి, ఆకుకూరలు, టమోటాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు అన్నీ మెత్తగా ఈ విధంగా ఉడికిచ్చేసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇలా ఉడికించి పెట్టుకున్న ఆకుకూర, పచ్చిమిరపకాయలు, టమోటాలు వీటన్నిటిని మెత్తగా మెతిపేసుకోవాలి. ఈ పుల్లగూర రైస్, రోటీ, చపాతి, దోశ, పూరి ఎందులోకైనా సూపర్గా ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా మెదుపుకోవాలండి. మరీ మెత్తగా కాకుండా కొంచెం పచ్చిమిరపకాయలు, ఆకుకూర, టమోటా, ఉల్లిపాయలు ఇలా కనిపించేలాగా మెదుపుకుంటే అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా మెదుపుకొని అంతా ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత ఈ పుల్లగూరకి పోపు అయితే తయారు చేసుకుందాము. పోపు తయారు చేయడం కోసం స్టవ్ మీద ఒక చిన్న కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాక కడాయిలోకి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు నూనె అయితే వేసుకోవాలి. నూనె వేడయ్యాక ఇందులోకి పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసుకోవాలి. ఇందులోనే ఒక ఉల్లిపాయ, ఒక 5-6 వెల్లుల్లిని పొట్టు తీసేసుకొని ఉల్లిపాయలను కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే ఒక ఎండుమిర్చి కూడా వేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని ఈ పోపు అంతా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. పోపు అంతా మంచి కలర్లోకి రాగానే ఇందులో కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పెట్టుకున్న పుల్లగూరలోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా చాలా కమ్మగా తోటకూరతో పుల్లగూర అయితే రెడీ అయిపోయింది. తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. తిని చూశాక మీరు కూడా అంటారు ఎంత కమ్మగా ఉందో అని. నెక్స్ట్ వీడియో వచ్చేసి పాలకూరతో ఒక మంచి రెసిపీ అయితే షేర్ చేస్తున్నాను. పాలకూర తినడం వల్ల హెల్త్కు చాలా మంచిది. పాలకూరతో ఎన్నో రకాల రెసిపీస్ తయారు చేసుకోవచ్చు. అందులో ఇది ఒక బెస్ట్ రెసిపీ అని చెప్తాను. అదేంటో ముందు పేరు చెప్పండి అంటారా? పాలకూరతో నేను ఉల్లి కారంని తయారు చేస్తున్నానండి. టేస్ట్ విషయానికి వస్తే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఈ పాలకూర ఉల్లికారం ఒక 15 రోజుల వరకైనా నిల్వ చేసుకోవచ్చు. మరి సింపుల్గా ఈ పాలకూర ఉల్లికారం ఎలా తయారు చేసుకోవాలనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి. పాలకూర ఉల్లికారం తయారు చేయడం కోసం నేను ఇక్కడ ఒక పెద్ద పాలకూర కట్టను తీసుకున్నానండి. మీడియం సైజులో అయితే ఒక 3 కట్టలు అయితే తీసుకోండి. పాలకూరలో ఇసుక అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి పాలకూరను ఒక 2-3 సార్లు బాగా కడుక్కోవాలండి. ఆకుకూరలలో ఇసుక అనేది ఎక్కువ ఉంటుందండి. తోటకూర అయినా, మెంతికూర అయినా, పాలకూర అయినా, చుక్కకూర అయినా ఇలా ఆకుకూరలలో ఏ ఆకుకూరకైనా ఇసుక ఎక్కువ ఉంటుంది కాబట్టి నీట్గా బాగా శుభ్రంగా కడిగి తీసుకోవాలి. నేను ఇట్లా ఒక 2-3 సార్లు అయినా బాగా కడుక్కున్నానండి. ఇలా పాలకూర అంతా నీట్గా కడుక్కొని ఒక జాలీలోకి వేసేసుకున్నాను. ఇలా కడిగి పెట్టుకున్న ఆకుకూరను కట్ చేసుకోవాలి. కట్ చేసే ముందు ఇక్కడ కాడలు మరీ లావు ఉంటే తీసేసుకోండి, లేతగా ఉంటే అలాగే పెట్టేసుకొని కట్ చేసుకోండి. నాకు ఇక్కడ మరీ ఎక్కువ లావు అయితే లేవు కాడలు.
కొద్ది వరకు ఉంటే తీసేసాను, మిగతావన్నీ లేత కాడల్లాగా ఉన్నాయని చెప్పేసి నేను పాలకూర అంతా ఇక్కడ చూపిస్తున్నట్టు చిన్నగా కట్ చేసుకుంటున్నాను. మొత్తం పాలకూర అంతా ఇలా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. తర్వాత ఉల్లికారం తయారు చేయడం కోసం ఈ సైజులో ఒక 3 ఉల్లిగడ్డలు తీసుకొని పైన పొట్టు తీసేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా కట్ చేసుకోవాలి. కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలి. నేను తీసుకున్న పాలకూరకు 3 ఉల్లిగడ్డలు అనేది కరెక్ట్గా సరిపోతుంది. తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక గడ్డ వెల్లుల్లిని పొట్టు తీసేసుకొని వేసుకోవాలి. తర్వాత రుచి తగ్గట్లు కల్లుప్పు అయితే వేస్తున్నాను. తర్వాత ఒక 2 టీ స్పూన్లు కారం కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న ఈ ఉల్లికారంని పక్కన పెట్టేసుకొని తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాక కడాయిలోకి ఒక 4 టేబుల్ స్పూన్లు అయితే నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక ఇందులోకి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ శనగపప్పు వేసుకొని మంట సిమ్లో పెట్టుకోవాలి. ఇందులోనే ఒక 3 ఎండుమిరపకాయలను తుంచి వేసుకొని ఈ పోపు దినుసులు ఎండుమిరపకాయలు బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. పోపు దినుసులు ఎండుమిరపకాయలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్ది కరివేపాకు వేసుకొని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఉల్లికారం అయితే వేసుకోవాలి. ఈ ఉల్లికారం అంతా వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మంట సిమ్లోనే పెట్టుకొని ఒక 5-6 నిమిషాలు ఈ ఉల్లికారంని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లికారంని ఒక 5 నిమిషాల వరకు బాగా ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 టీ స్పూన్ ధనియా జీరా పౌడర్ను వేసుకోవాలి. నేను కొన్ని రెసిపీస్కి ధనియాలు జీలకర్రను వేయించుకొని పొడి చేసుకొని పెట్టుకుంటాను. కొంతమంది జీలకర్రను ధనియాలను సపరేట్గా వేయించేసుకొని పొడి చేసుకొని స్టోర్ చేసుకుంటారు. అలాగైనా వేసుకోవచ్చు. లేదంటే ఇలా కలిపి తయారు చేసి పెట్టుకున్నారంటే ఏ కూరలోకైనా వాడుకోవచ్చు. ఇలా అన్నీ వేసుకొని కలుపుకున్న తర్వాత ఇప్పుడు మంట సిమ్లోనే పెట్టుకొని ఈ ఉల్లికారం అంతా పచ్చి వాసన వెళ్ళిపోయి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కలుపుతూనే ఫ్రై చేసుకోవాలి. లేదంటే అడుగు మాడిపోతుంది. చూసారు కదా, ఉల్లికారం పచ్చి వాసన వెళ్ళిపోయి కాస్త కలర్ కూడా చేంజ్ అయిపోయింది. ఈ విధంగా ఫ్రై చేసుకున్నారంటే ఈ పాలకూర ఉల్లికారం ఎక్కువ రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పాలకూర అయితే వేసుకోవాలి. పాలకూర అంతా వేసుకున్న తర్వాత మంట మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని ఒక 2-3 నిమిషాలు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. 3 నిమిషాల వరకు ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మంట సిమ్లోనే పెట్టుకొని కడాయికి మూత పెట్టుకొని పాలకూర అంతా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ నీళ్లు పోయాల్సిన అవసరం లేదు. చూసారు కదా, పాలకూర అంతా ఈ విధంగా మెత్తగా ఉడికిచ్చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక్క చుక్క కూడా నీళ్ళైతే అస్సలు వేయలేదు. పాలకూరలో ఉన్న తడి వల్లనే ఈ పాలకూర మొత్తం మనకి మెత్తగా ఉడికిపోతుందండి. అంతేనండి, రెడీ అయిపోయింది పాలకూర ఉల్లికారం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుందాము. ఈ పాలకూర ఉల్లికారం రైస్తో అయినా తినచ్చు, రోటీతో అయినా తినచ్చు, చపాతీతో అయినా తినచ్చు. ఇలా ఎందులోకైనా సూపర్గా ఉంటుంది. ఈ పాలకూర ఉల్లికారంని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే ఒక 15 రోజుల వరకు అయినా స్టోర్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుందండి. హెల్త్కి కూడా చాలా మంచిది. డాక్టర్లు కూడా ఎక్కువ చెప్తూ ఉంటారు కదా, ఆకుకూరలు తింటే హెల్త్కి చాలా మంచిదండి. అందులో ఇది ఒకటి. పాలకూర తినడం వల్ల కూడా హెల్త్కి చాలా మంచిదండి. ఐరన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. అలాగే మలబద్ధకం సమస్యలు ఏమన్నా ఉన్నా కానీ అలాంటి సమస్యలు కూడా చెక్ పెట్టేయచ్చు. ఇంకో విషయం నాకు తెలిసింది చెప్తున్నాను, ఎవరికైనా కిడ్నీ స్టోన్స్ ఉంటే ఈ పాలకూర మాత్రం తినకండి ఫ్రెండ్స్. మరి పాలకూర ఉల్లికారంని తప్పకుండా మీరు కూడా ట్రై చేస్తారు కదా ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వెరైటీ వంటకాల కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.